నేటి కథ చీకటి, దీపం, పరిస్థితి, ప్రయత్నం. హుక్. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు బాలేవు అని, అన్నీ అడ్డంకులే ఉన్నాయని నిరాశపడుతున్నారా? ఒక చిన్న దీపం అంత పెద్ద చీకటిని ఎలా ఎదిరించిందో తెలుసా? ఈ 2 నిమిషాల కథ మీ జీవితంలో సరికొత్త వెలుగును నింపుతుంది. ఇంట్రో. నమస్కారం. నేను మేధా. భాగ్య బాలాజీ క్రియేషన్స్ నుండి మేధా మోరల్ మరియు మోటివేషనల్ స్టోరీస్కి స్వాగతం. మంచిని పెంచుదాం, మంచిని పంచుదాం. జీవితంలో కష్టాలు అనే చీకటి వచ్చినప్పుడు పరిస్థితులను తిట్టుకుంటూ కూర్చోవడం కంటే మన వంతుగా ఒక చిన్న ప్రయత్నం చేయడం ఎంత ముఖ్యమో ఈరోజు తెలుసుకుందాం. కథ. ఒకరోజు సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నాడు. చీకటి నెమ్మదిగా ప్రపంచాన్ని ఆక్రమించుకోవడం మొదలుపెట్టింది. అప్పుడు సూర్యుడు బాధపడుతూ ఇలా అనుకున్నాడు, నేను వెళ్ళిపోయాక ఈ ప్రపంచానికి వెలుగు ఎవరు ఇస్తారు? అంతా చీకటమయం అయిపోతుంది కదా అని నిరాశగా చూశాడు. అక్కడ ఉన్న పెద్ద పెద్ద వృక్షాలు, పర్వతాలు అన్నీ మౌనంగా ఉండిపోయాయి. ఎందుకంటే చీకటిని ఎదిరించే శక్తి వాటికి లేదు. ఆ సమయంలో ఒక చిన్న మట్టి ప్రమిదలో ఉన్న దీపం ముందుకు వచ్చింది. అది సూర్యుడితో చాలా వినయంగా ఇలా అంది, స్వామీ, మీ అంత గొప్పగా నేను ప్రపంచం మొత్తానికి వెలుగును ఇవ్వలేకపోవచ్చు. కానీ నా చుట్టూ ఉన్న కొద్దిపాటి స్థలాన్ని అయినా చీకటి పడకుండా వెలిగించడానికి నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తాను అని చెప్పి వెలగడం ప్రారంభించింది. ఒక్క చిన్న దీపం అంత పెద్ద చీకటితో పోరాడటం చూసి పక్కనే ఉన్న మరికొన్ని దీపాలు కూడా వెలిగాయి. అలా చూస్తూ చూస్తూనే ఆ ప్రాంతమంతా కాంతిమయంగా మారిపోయింది. ముగింపు. మనం కూడా చాలాసార్లు సమాజంలోనో లేక మన జీవితంలోనో ఉన్న పెద్ద పెద్ద సమస్యలను, చీకటి పరిస్థితులను చూసి నేను ఒక్కడినే ఏం చేయగలను అని నిరాశతో ప్రయత్నించడమే మానేస్తాం. కానీ గుర్తుపెట్టు, పరిస్థితులను నిందిస్తూ కూర్చోవడం కంటే ఆ చీకటిని పోగొట్టే ఒక చిన్న దీపంగా మారి మన వంతు ప్రయత్నం మనం చేయడం ముఖ్యం. మీ చిన్న ప్రయత్నమే రేపు ఒక పెద్ద విజయానికి నాంది పలుకుతుంది. నీతి. పరిస్థితులు బాలేవు అని కాలం వృధా చేయడం కంటే మన వంతుగా ఒక చిన్న మంచి ప్రయత్నం చేయడం ఎంతో మిన్న.